హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఓంకారేశ్వర్ మామలేశ్వర్ గురించిన కథ చూడండి. ఆ చీకటిలో దీపాల కాంతుల్లో నర్మదా నది ఎలా ప్రకాశిస్తుందో. అయితే ఓంకారేశ్వర్లో శివలింగం ఎందుకు చిన్నగా ఉంటుంది? ఇది స్వయంభూలింగం. చిన్న లింగం అంటే వినయం. ఆ అంతర్యామి శివుడు మన హృదయంలో కూడా వాసం చేస్తాడనే సందేశం. దైవశక్తికి పరిమాణం అవసరం లేదు. కేదార్నాథ్, మహాబలేశ్వర్ వంటి కొన్ని శివలింగాలు కూడా పెద్దగా ఉండవు. స్కంద పురాణం ప్రకారం ఒకసారి దేవర్షి నారదుడు వింధ్య పర్వతానికి వచ్చారట. వింధ్యుడితో హిమాలయ పర్వతమే దేవతలచే గొప్పగా భావించబడుతున్నారు, నువ్వు అంత గొప్పవాడివి కాదు అనుకుంటా అని తన చతురతతో వింధ్యునిలో అసూయని నింపాడు. అప్పుడు వింధ్యుడు, నేను హిమాలయ పర్వతం కంటే శక్తివంతంగా ఉండాలి అని అనుకుంటూ నర్మదా నదిలో ఓంకార యంత్రాన్ని నిర్మించి ఆ సర్వశక్తిమంతుడైన మహాదేవుడు అయిన శివుని కోసం తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడు. ఆ విధంగా శివుడు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంగా అక్కడే వెలిశాడు. ఒకసారి పరమశివుడు చాలా కఠోర తపస్సులో ఉంటారు. ఆయన తపో తీవ్రత వల్ల శరీరం నుంచి చెమటి చుక్కలు భూమిపై పడ్డాయట. ఆ పవిత్రమైన చుక్కల నుంచే ఒక పవిత్ర జలధార ఉద్భవించింది. అదే నర్మదా నది. అందుకే నర్మదను శివ జటాజల జన్మ అని అంటారు. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో నర్మదా కుండ్ ఉంది. అక్కడి నుంచే నర్మదా నది ప్రారంభమవుతుంది. నర్మదా తీరంలో లభించే బాణలింగాలు శివస్వరూపంగా భావిస్తారు. ఒకసారి నర్మదాదేవి శివునికి తపస్సు చేసి తాను గంగా నదిలాగా పేరు ప్రఖ్యాతులు పవిత్రత కలిగి ఉండాలని కోరుకునిందంట. ఆమె కోరిన కోరిక మేరకు ఆ నదిలో దొరికే ప్రతి రాయి కూడా బాణ శివలింగాలుగా పరిగణించబడి చాలా పవిత్రమైనవిగా ఉంటాయట. ప్రతి ఒక్కరూ అక్కడ బాణలింగాలను నిత్యం పూజిస్తూ ఉంటారు. గంగా, యమున, కృష్ణ, గోదావరి మొదలైన నదులలో స్నానమాచరిస్తే తమ పాపాలు తొలగిపోతాయి అని అంటారు కదా. కానీ నర్మద నదిని చూసినంత మాత్రానే పాప విమోచన పొందుతారని అంటారు. నర్మద అమర్కంటక్లో ఆవిర్భవించి అరేబియా సముద్రం వరకు ప్రవహిస్తుంది. భారతదేశంలో ఓం ఆకారంలో ఉన్న దీవి ఎక్కడ ఉందో తెలుసా? అదే నర్మదా నది మధ్యలోని శివుని దివ్యక్షేత్రం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఖండ్వా జిల్లాలో నర్మదా నది మధ్యలో ఉన్న మాంధాతా దీవిలో దీవి చుట్టూ కాలి నడకన పరిక్రమ చేసినట్లయితే 7.8 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. మార్గమంతా ఆలయాలు ఉంటాయట. అంటే సిద్ధనాథ్ దేవాలయం, గౌరీ సోమనాథ్ దేవాలయం, ఆది శంకరాచార్యుల వారి విగ్రహము. ఇందులో ఒక ప్లేస్లో నర్మదా నదితో కావేరి కలుస్తుందంట. దీన్నే సంగమం అని. మాంధాతాదేవి ఓంకారేశ్వరంలో ఉన్న నర్మదా నది సంగమంలో కలిసే కావేరి నది దక్షిణ భారత కావేరి నది కాదు. ఇది నర్మదా నదిలో ఏర్పడిన ఒక ఉప ప్రవాహం. మాంధాతా ద్వీపాన్ని చుట్టి తిరిగి నర్మదలో కలుస్తుంది. అంటే నర్మదా నదిని బైఫర్కేట్ అయిని ఒక పాయగా చీలి మళ్ళీ చుట్టూ తిరిగి ద్వీపం చుట్టూ తిరిగి మళ్ళీ నర్మదతో కలుస్తుందంట ఒక పాయ. దాని పేరు అంటే 40 కిలోమీటర్స్ అంత డిస్టెన్సే ట్రావెల్ చేస్తుంది ఈ కావేరి నది. అంటే నర్మద నుంచి పుట్టి మళ్ళీ నర్మదతో కలుస్తుంది. దాన్ని ఇక్కడ కావేరి అని అంటారు. మామూలుగా మనము కర్ణాటక రాష్ట్రంలోని తలకావేరి వద్ద పుట్టిన కావేరి ఉంటుంది కదా, అది కర్ణాటక నుంచి తమిళనాడు గుండా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. అది సుమారుగా 800 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దాన్ని దక్షిణ గంగా అని పిలుస్తారు. ఈ తలకావేరి, శ్రీరంగపట్నం, శ్రీరంగం వంటి క్షేత్రాలు ఆ కావేరీ నది ఒడ్డునుంటాయి. ఏ కావేరి? కర్ణాటక రాష్ట్రంలోని అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి బంగాళాఖాతంలో కలిసే కావేరీ నది గురించి ఇప్పుడు చెప్పానన్నమాట. ఆలయంలోకి అడుగు పెట్టినప్పుడు అక్కడ 12 అఖండ దీపాలు కనిపిస్తూ ఉంటాయి. అవి నిత్యము వెలుగుతుంటాయి. ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రతీకగా ఎప్పుడూ ఆరిపోకుండా
జాగ్రత్త పడతారట. నర్మదా నదిని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అక్కడ ఎంత పచ్చగా ఉన్నాయో నీళ్ళు. కిందకి జాగ్రత్తగా చూస్తుంటే లోపల ఉన్న రాళ్ళు కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఎంత స్వచ్ఛంగా ఉందంటే అక్కడ నీళ్ళు అసలు అంటే అస్సలు పొల్యూట్ అవ్వలేదు. ఇక్కడ ఫ్లో ఆఫ్ వాటర్ చాలా ఫాస్ట్గా ఉండడం వలన ఎక్కడ ఏ చెత్త కనిపించట్లేదు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటరు. అది చూస్తూ ఉంటే అసలు మాకు నర్మదా నదిని మేము కాలినడకన వెళ్ళలేదు, బోట్లోనే పరిక్రమ చేసుకున్నామన్నమాట. చాలా 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 వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మనకు అక్కడ డ్యామ్ కూడా కనిపిస్తుంది, డ్యామ్ కూడా కట్టారు. అంటే నర్మదా నది నీళ్ళు చాలా ఎప్పుడు చూసినా చాలా ఫోర్స్గానే ఉంటాయి. యాక్చువల్గా ఓంకారేశ్వర్లో 2 వంతెనలు ఉంటాయి. ఒకటేమో జూలా బ్రిడ్జ్, అంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది 1979లో కట్టారు, కానీ చాలా డెలికేట్గా కొంచెం లైట్గా ఊగుతూ ఉంటుంది భక్తుల రద్దీ ఎక్కువ అయిపోవడం వల్ల. ఈ బ్రిడ్జ్ మీద ఓన్లీ నడక దారి ద్వారానే వెళ్ళగలము, అంటే మామలేశ్వర్ నుంచి అదర్ సైడ్ ఓంకారేశ్వర్ టెంపుల్కి. ఇంకొక బ్రిడ్జ్ ఏమో మామలేశ్వర్ సేతు. ఇది 2004లో కట్టారు. దీని మీద వెహికల్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు అన్నమాట. మామలేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం గురించి చెప్పుకుంటే మనము దీన్ని అమలేశ్వర్ లేదా అమరేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం పూర్తి కావాలంటే ఓంకారేశ్వర ఆలయంతో పాటు మామలేశ్వర ఆలయాన్ని కూడా తప్పనిసరిగా దర్శించుకోవాలని భక్తుల నమ్మకం. ఈ 2 ఆలయాలను కలిపి ఒకే జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. ఈ ఆలయం నర్మదా నదికి దక్షిణ ఒడ్డున ప్రధాన భూభాగంలో ఉంటుంది. నదికి అవతలి వైపు ఉన్న మాంధాత ద్వీపంలో ఓంకారేశ్వర ఆలయం ఉంటుంది. ఆలయ గోడలపై 11వ శతాబ్దపు మాహిమ్నా స్తోత్రాలు చెక్కబడి ఉన్నాయి. దీన్ని బట్టి దాని ప్రాచీనతను స్వీకరించవచ్చు. 18వ శతాబ్దంలో అహల్యాబాయి హోల్కర్ పాలకులు ఈ ఆలయ నిర్మాణాన్ని మరల ప్రారంభించారుట. మొదట గౌతమాబాయి హోల్కర్ ఈ పనులను మొదలుపెట్టగా ఆమె కోడలు దేవి అహల్యాబాయి హోల్కర్ పూర్తి చేశారంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని వీడియోస్ మీరు వాచ్ చేస్తున్నారు చాలా పేషెన్స్తో. థ్యాంక్స్ ఎ లాట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.